ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే డ్రై సేమియా అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వెరైటీగా ఉంటుందని చెప్పేసి చేశాను అనమాట ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే సేమియాలని ఫ్రై చేస్తాను అనమాట. ఓన్లీ నేతితోనే చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చేసేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేతితో చేసేసిన తర్వాత దాన్ని బాగా మరుగుతున్న వాటర్లో ఈ సేమియాలు వేస్తాను అనమాట. కొంచెం ఒక చిన్న చెంచాడు ఆయిల్ పోసేసాను అనమాట. మరుగుతున్న వాటిలో వేసేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న సేమియాలు ఉండే కదా ఫ్రెండ్స్, ఆ మరుగుతున్న వాటిలో వేసేసి కొంచెంసేపు ఉంచేసి అటు ఇటు కదుపుకుని ఈ విధంగా జల్లెల్లో వంచేసేసుకున్నాను అనమాట. వంచేసుకుని ప్యాన్ కింద పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట, పొడిగా ఉంటుంది అనమాట డ్రై సేమియాది. దాంట్లోకి ఏంటంటే ఫ్రై చేసి దాని మీద తింటారనమాట ఫ్రెండ్స్. దానికి ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు నేతితోనే ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది గసగసాలు, ఎండు కొబ్బరి, బాదం పప్పు, కొజ్జరపండు అనమాట. ఇది ఫ్రై అయిన బాదం పప్పు, జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా వేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే షుగర్ కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో షుగర్ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో బాంబినో సేమియాతో కూడా చేయవచ్చు. మామూలు ఇది గోధుమ పిండి సేమియా అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటా. లేదనుకుంటే మనం దీంట్లో కొంచెం నెయ్యి కూడా కలుపుకుని తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వెరైటీగా ఉంటుందని. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.